గెలిచిన వాళ్ళని ఇస్తామా? రేణుగా గెలిచిన వాళ్ళు వచ్చారు. ఒక 15 మెంబర్స్కి వెళ్ళాను నాన్న. సో ఆ 15 మెంబర్స్కి ఇవన్నీ ఇస్తాము. అదొకటి కాదు. ఇంకోటి ఏంటంటే వరల్డ్ డయాబెటిస్ డే దాని గురించి అవేర్నెస్ మనము ప్రజలకు కూడా చెప్పాలి, మనకు కూడా తెలుసుకోవాలి. అయితే సార్ వాళ్ళు ర్యాలీ తీయమన్నారు. ర్యాలీ తీయమంటే బయటకు వెళ్ళాలి, కానీ కొన్ని మనకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ బయటకు వెళ్ళవచ్చు అని చెప్తారు పిల్లలని. అందుకని మీకే చెప్తే మీరు మీ పేరెంట్స్కి చెప్తారు, మీ పక్క వాళ్ళకి చెప్తారు. ఓకే, ఏమేమి చెప్తారో సార్ వాళ్ళు అవన్నీ కూడా మీ పేరెంట్స్కి చెప్పాలి, మెయిన్ పేరెంట్స్కి చెప్పాలి. మన ఇంట్లో చాలా ప్రతి ఇంట్లో ఉన్నాయి కదా డయాబెటిక్ పేరెంట్స్ ఉన్నారు కదా, సో వాళ్ళకి చెప్పాలి. మీ చుట్టుపక్కల నలుగురు ఫ్రంట్ బ్యాక్ సైడ్ అట్లా ప్రతి నలుగురు చుట్టుపక్కల చెప్తే ఏమైందంటే కొంచెం మనం తగ్గిస్తాం. సో దాని గురించి ఇంకా విషయాలు చాలా చెప్తారు, విని మనం ఫాలో అవుతాం. ఓకేనా? Good evening, good morning teachers and students. ఈరోజు నవంబర్ 14 చిల్డ్రన్స్ స్పెషల్ చిల్డ్రన్స్ డే సందర్భంలో మేము ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత ఏంటంటే ఈరోజు డయాబెటిక్ అవేర్నెస్ డే. దాని వరకు ప్రతి ఒక్కరికి డయాబెటిక్ గురించి అవేర్నెస్ చేయడానికి తర్వాత తమ ఇంట్లో ప్రతి ఒక్కరికి వెళ్ళచ్చు, ఎవరికో ఒకరికి ఈ అంటే డయాబెటిక్ అనేది రావడం జరుగుతున్నది. దాని వరకు తగు జాగ్రత్తలు తీసుకొని ఆహార నియమాలు పాటించి తగు సమయంలో మందులు కూడా తీసుకొని ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలని దాని పర్పస్ ఈ డయాబెటిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు ర్యాలీ నిర్వహించాలని మేడంతోనే సంప్రదించినాము. కానీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బయటికి వెళ్ళొద్దు స్టూడెంట్స్ అని నియమం ముందుగా ప్రోగ్రామ్కి నిర్వహిస్తున్నాము. ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతున్నాము. ఓకే, థ్యాంక్ యూ. ఈనాడు ముఖ్య అతిథి మన రీజన్ చైర్మన్ కోటి శ్రీనివాస్ గారు ఇక్కడికి వచ్చినారు. వారి యొక్క మాట్లాడారు. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, అలాగే టీచర్స్ కూడా గుడ్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్. ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫీసర్ మన బాలకృష్ణ గారు, సురేష్ గారు, మధురామ్ గారు, అందరూ నన్ను చూడడం చాలా ఈరోజు మన గిఫ్ట్స్ పంచడం ఈ కార్యక్రమం యాక్చువల్గా నన్ను